టీడీపీ నాయకులు పోలీసుల తీవ్ర వేధింపునకు గురై ఆత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలకు చెందిన కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్ పర్యటనపైన కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైఎస్ఆర్సీపీ సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి తెలిపారు. ఆ దిశలోని సినిమా డైలాగ్ తో ఫ్లెక్సీపై లేని విధానాన్ని సృష్టించి జగన్ ని నిందించడంతో పాటు తనపై అక్రమ కేసు నమోదు చేశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధీర్ భార్గవరెడ్డి మీడియాకు వివరించారు. జగన్ గారు వస్తుంటే ఎవరన్నా ఆపగలరా జనాన్ని? మాకు అది నోటీస్ లాగా ఇవ్వడం జరిగింది. మేము చెప్పాము, అది మేమైతే ఏ వెహికల్స్ పెట్టి మొబిలైజ్ చేయట్లేదని చెప్పాము. మా వంతు మేము ఎవరిని మొబిలైజ్ మీరు రండి, మేము వెహికల్స్ పెడతాము, మేము చూస్తున్నామని చెప్పడం జరగలేదు. అది కూడా వాళ్ళ నాన్నగారు అతని గుర్తుగా భోజనాలు పెడతాం అనుకుంటే దాన్ని కూడా వాళ్ళు అబ్జెక్షన్ పెట్టారు. అతను అన్నీ తయారు చేసుకుని కూడా అది ఆపేసుకున్నాడు. పాపం అది ఇంకా అతను ఆ బాధలో ఉన్నాడు. మా కొడుకు ఫస్ట్ ఇయర్ దీనికి కూడా నేను భోజనం పెట్టకపోయానని అది కూడా మేము అతను ప్రెస్ మీట్ ఇచ్చాడు, చూసే ఉంటారు మీరు. అంత వాళ్ళు ఏడితే దానికి ఒప్పుకున్నాము. ఆ రోడ్డు సన్నదంటే దానికి అందులోకి ఎవరు వెళ్ళకుండా ఆపుకున్నాము. వాళ్ళు పెట్టిన వాటిని ఒప్పుకున్నాము మేము. కానీ ఎంతమంది వస్తారు? వాళ్ళ ప్రతి 10 మందికి ఒక వాలంటీర్ పెట్టండి, వెహికల్స్ అలౌ చేయొద్దు, ఎక్కువ మంది రాకుండా చూడండి, ఎంతమంది వస్తారు చెప్పండి అంటే జగన్ వస్తుంటే ఇంతమంది వస్తారని చెప్పగలవా? ఒక విలేజ్ స్థాయి ఒక సర్పంచో లేకపోతే ఒక మండల స్థాయి లీడర్ వెళ్తేనే వందల మంది జనాలు వస్తారే. అలాంటిది ఒక మాజీ లీడర్, అందులోనూ జగన్ అన్న వస్తుంటే ఎంతమంది వస్తారంటే ఎట్లా చెప్పగలం? సో వాళ్ళు పెట్టిన ఆక్షన్ చూసి ఉంటారు మీరు. ప్రతి విలేజ్కి బ్యారికేడ్స్ పెట్టారు. ప్రతి పల్నాడు జిల్లా మొత్తం ఉన్న మండల రాజు నుంచి విలేజ్ నాయకుల నుంచి పెద్ద నాయకులకు అందరికీ నోటీసులు ఇచ్చారు. ప్రతి కార్యకర్తకి వెహికల్స్ ఉన్న ప్రైవేట్ వెహికల్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వెహికల్స్ పెట్టద్దు, మీరు పెడితే దాన్ని సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇంతలాగా ఎలా అంటే ఒక సత్తెనపల్లి నియోజకవర్గం చుట్టూనే, ఒక టౌన్ చుట్టూనే 25 బ్యారికేడ్స్ దాకా పెట్టారు జనాలు రానికుండా. అలా పెట్టినా కూడా జనాలు, మీరు వీడియోస్ చూస్తుంటారు, నడుచుకుంటూ బైకులు పొలాల్లో వేసుకొని వచ్చారు. 3-4 కిలోమీటర్ల దూరంలో బండ్లు ఆపుకొని నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు చాలామంది. అది ఆ జనాన్ని చూసి ఇచ్చారు. దాన్ని ఎవరు ఆపలేము. నేను చెప్తే నేను రమ్మంటే రావటం, లేకపోతే నేను వద్దంటే ఆగే జనాలు కాదు. అది అంతమంది వచ్చిన దాన్ని చూసి ఓరవలేక దాన్ని ఎట్లయినా డైవర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ కొత్త మలుపులు చెప్తున్నారు.